ఆ సబ్స్క్రైబర్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు న్యూ ఇయర్ కి మా వాడు ఏం పెడతాడని. అస్సలం వాలేకుం ఫ్రెండ్స్ అందరికి. అండ్ ఈ రోజు డిసెంబర్ 31 అని మీకు తెలిసిందే న్యూ ఇయర్. నేనైతే లిటిల్ వాళ్ళకి వచ్చేసాను. చూద్దాం ఎలా ఉన్నా సెలబ్రేషన్స్. ఇక్కడైతే పెద్ద హడావిడి అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉంది ఇప్పుడు ప్రెజెంట్. హడావుడి అంతా లోపల ఉంది బాగా, మామూలుగా లేదు లోపల. వీళ్ళు డాన్స్ ప్రోగ్రాంలు, వీళ్ళ కథ, వీళ్ళు చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. క్లౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, ఎక్కువగా లేదు క్లౌడ్. మరి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు. ఇక్కడంతా శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు వీళ్ళు. చూద్దాం. ఇక్కడైతే పెద్దగా ఏం లేదు క్లౌడ్, అంటే పెద్ద హడావిడి రచ్చ ఏం లేదు. చూడండి గైస్, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ న్యూ ఇయర్ ఇది కూడా ఒకటి పెట్టినారు బోర్డు. ఇక్కడ ఫోటోలు ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకోవచ్చు న్యూ ఇయర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తూ మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా ఏమైతే ఖాళీగా ఉండదు, ఇక్కడ బిజినెస్ లేదేమో పాపము, చాలా ఖాళీగా ఉండదు. మేడం అది వచ్చాం ఖాళీగా ఉండదా? చీరలు చూస్తున్నావా? బిజినెస్ చేయకుండా చీరలు చూస్తాను. అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. అమ్ము వారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట వెళ్ళినట్టు కదా గట్టి కొట్టండి. ఈ లిటిల్ వరల్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూపన్లు అయితే పెట్టారు. అందరికి కూపన్లు అయితే పంచినారు. గెలిచిన వాళ్ళకి ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు వస్తున్నాయి. చూడండి, నాకైతే చాలా ఎగ్జైట్ గా ఉంది. ఎవరెవరికి వస్తుందో చూద్దాం. ఈ అమ్మాయి చూడ ఎంత ఎగ్జైట్ గా ఉందో, కూపన్ పట్టుకొని చాలా ఎగ్జైట్ గా ఉంది. నేనైతే వేయలేదు, మిస్ అయిపోయినా. స్టేజ్ పైన అందరూ చైనా వాళ్ళే ఉండాలి అన్నారు. లిటిల్ వరల్డ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే కోవిడ్ సిటీకి వెళ్తున్నాను, టవర్స్ దగ్గరికి. చూద్దాం, టవర్స్ దగ్గర ఇంకా హంగామా ఎక్కువ ఉంటది. ఇట్లా కొత్తగా వచ్చిన కెమెరా ఇదే అన్నమాట. ఈ కెమెరాకి ఎవడైనా భయపడాల్సిందే, ఎందుకంటే మొత్తం స్కాన్ చేస్తుంది. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేసినారు జెండాలు గండాలు పట్టుకొని న్యూ ఇయర్ చెప్పను. అబ్బా చూడండి ఎట్లున్నారు, చూడండి అమ్మ జీవితం. జనగనాడు పెట్టుకుని చూడండి ఎట్టున్నారు, చూడండి. వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాడు చూడు పిల్లగాడు, వీళ్ళ పాటలు, వీళ్ళ జెండాలు, కోవిడ్ జెండా మాషాల్లా. ఓ గాయ్స్, నేనైతే వచ్చేసాను కోవిడ్ టవర్స్ కి. వామో ఇక్కడ మామూలుగా లేదరా అయ్యా, చెక్కింగ్ గిక్కింగ్ మొత్తం ఫుల్ గా ఉండదు. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ చూడు పార్కింగ్ అసలు దొరకదు ఇక్కడ. గాయ్స్ ఇదే అన్నమాట కోవిడ్ టవర్స్. ఇది ఈ నుంచి ఇదంతా పార్క్ అన్నమాట, అంటే వాకింగ్ చేసుకోవడానికి సంథింగ్. చాలా మంది వెళ్ళిపోయినారు, నాకు తెలిసి చాలా మంది వచ్చినారు కానీ వెళ్ళిపోయినారు అందరూ. షిప్పుల్లో పట్టలు చేసుకొని చూపిస్తా చూడండి మీకు. బాగా డబ్బున్నోళ్ళు, బాగా బలిసినోళ్ళు ఆ విధంగా షిప్పుల్లో ఇవి చూడు వెలుస్తాడు. చూడండి కోవిడ్ టవర్స్ దగ్గర సిటీ ఎలా ఉందో చూడండి. వీళ్ళు వచ్చి బాగా డబ్బున్నోళ్ళు ఆ విధంగా చూడు షిప్పులు. అలా సముద్రం అంతా అది, ఆ లోపల చాలా దూరం ఉంటాయి. ఆ షిప్పులో పార్టీ చేసుకుంటున్నారు. ఇదంతా ఇంకా మామూలు కోవిడ్ టవర్స్. ఇది మెయిన్ షేక్ ఇల్లులు అనమాట ఇవన్నీ. ఇక్కడ ఎన్ని సిటీ ఆనుకొని షేక్ ఇల్లులు. ఇంక వీళ్ళంతా జనాభా వచ్చారు ఇక్కడ ఎంజాయ్ చూద్దామని. రేపైతే అందరికి సెలవా, అందుకే ఈ రోజు నేటంతా జాగారం చేస్తున్నారు ఇల్లు కోవిడ్ టవర్స్ కాడ. చూడండి ఎంత మంది కూర్చోండారు. మేబీ చాలా మంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు టైము 2 అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ 1:25 టైం, 1:25 అయినా కూడా వీళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి టవర్స్ దగ్గర. ఆ పక్క ట్రాఫిక్ చూడండి ఎట్టున్నదో. ట్రాఫిక్ వేరే లెవెల్లో ఉన్నది. టవర్ పైకి కూడా ఎక్కచ్చు, కాకపోతే ఎక్కినా కూడా వేస్ట్. ఎందుకంటే చాలా మంది ఉంటారు, మనము ఏమంటారు యూస్ఫుల్ గా ఉండలేం. అంటే ఎవరన్నా తోడు చుట్టేనే బాగుంటది, కానీ ఎవరు రాలా. ఎవరిని పిలిచినా ఈ టైంలో నాకు కొడక నీకేం పని బాట లేదా,
నువ్వు అంటే గాలి ఎగురుతావరా అని చెప్పి నన్ను అవమానించే వాళ్ళే ఉన్నారు. నా సబ్స్క్రైబర్ల కోసం నేను ఏదో ఒకటి చేయాలి కదా. ఆ సబ్స్క్రైబర్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, న్యూ ఇయర్ కి మా వాడు ఏం పెడతాడని. మా ఊళ్ళ కోసం అన్న రావద్దా? ఇదే అన్నమాట మెయిన్. ఇంకా ఇదే మెయిన్ ఆ టవర్స్. ఎంతమంది ఉన్నారు చూడు. ఇంకా ముందుకు పోతే ఇంకా ఎక్కువ 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 ఉంటూ ఉంటారు. ఇంకా జనాలు చూడు, బండల హారను కొట్టుకుంటా, హర్చుకుంటా, కేకులు పూసుకుంటా, ఎగురుతా చూడు ఎట్టున్నారు చూడు, ఎగురుతున్నారు చూడు. కువైట్ లో ఎంతో ప్రాముఖ్యతమైన కువైట్ దేశానికి గర్వించదగ్గ టవర్స్, కువైట్ టవర్స్. ఇదే బ్రో కింద ఇట్లా ఉంటది అనమాట. కువైట్ టవర్స్ కింద ఆల్రెడీ మనం వీడియో తీసాం, లోపల ఎలా ఉంటుందో మన ఛానల్ కి వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూడు డబ్బులు పడవలు, డబ్బులు ఆకారం ఉంటది మొత్తం. పడవలు చూడు ఎట్టున్నాయి చూడు. వీళ్ళందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో చూడు. చూడు డబ్బులు పడవలు. ఇది వచ్చి 5 దినాల నోటు, అది వచ్చి 20 దినాల నోటు. పడవలు బాగున్నాయి కదా. ఇంకా ఈ పక్క అంతా ఎంతమంది ఆ పక్క పోయినావు అనుకో, పిల్లలు ఆడుకునే ప్లేస్ ఆ పక్క. ఇంకా ఈ పక్క అంతా మామూలు కింద ఇల్లు చూడు పిల్లగాళ్ళు. ఇంకా ఈ పక్క ఎవరైనా కూర్చొని ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని తినేవాళ్ళు అండ్ మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఏది ఏమైనా ఈ న్యూ ఇయర్ వీడియో తగ్గేదేలా. సెల్ఫీ వీడియో ఖచ్చితంగా తీసుకోవాలి టవర్స్ దగ్గర, లేకపోతే నా వడగా నువ్వు రాలేదు, ఎవరో వీడియో తెచ్చి నువ్వు పెట్టామంటారు. ప్రూఫ్స్ కావాలి కదా బ్రో. ఇక్కడైతే చూడండి కోవిడ్ టవర్స్ కిందనే చూడండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఆ నుంచి ఎంట్రీ అన్నమాట. ఇంకా ఇక్కడ కోవిడ్ కి జెండాలు, జాతీయ పతాకాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా కోవిడ్ టవర్స్ అన్నమాట. ఇది కింద చూడండి 2025 వెల్కమ్ అని ఆల్రెడీ బోర్డు వేసేసినారు. ఇంకా వీళ్ళు మ్యూజిక్ వీళ్ళు ఎంజాయ్ మామూలుగా లేదు ఈ రోజు. వాళ్ళు చూడండి అందరూ జెండాలు పట్టుకొని, బాగా గమనించండి, చూడండి జెండాలు పట్టుకొని. వాళ్ళకి ఆనందానికి అవధులు లేవు. కొంపలకి ఎప్పుడు పోతారో చెల్లిదిళ్ళు. నాకు తెలిసి కొంపలకి పోరు ఇంకా రాత్రంతా. ఇంకా నాకు రేపు పొద్దున డ్యూటీ ఉండదురా అయ్యా. ఏంద్రా అయ్యా, ఆడుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, ఫోటోలు తీసుకునే వాళ్ళు, తినేవాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. కూర్చునే వాళ్ళు పాపం చలికి, అందరూ చలికి షటల్ వేసుకోడా, నేను ఒక్కరిని వేసుకురాలా. ఇది జూమ్ చేసిన అందుకే ఇట్లా వస్తుంది. జూమ్ చేయడం వల్ల క్లారిటీగా వస్తుందో లేదో నాకు తెలీదు. మళ్ళీ చూద్దాం. ఇది చూడ ఈ పిలిపిన వాళ్ళు టిక్ టాకులు పిచ్చి వీళ్ళకి. ఆ పిల్ల చూడు చేస్తాను ఈ పిల్లకి టిక్ టాకులు పిచ్చి, టిక్ టాక్. సో గైస్ కోవిడ్ లో అయితే న్యూ ఇయర్ ఇలా చేసుకుంటారు. చూశారు కదా. మన బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ జనవరి నెలలో చాలా ఉన్నాయి. సంక్రాంతి ఉన్నది, ప్లస్ ఇంకా రిపబ్లిక్ డే ఉన్నది. ఇలా చాలా లాక్స్ వస్తూ ఉంటాయి అనమాట. కోవిడ్ లో జరిగే మన భారతీయ సంస్కృతి గాని, అండ్ కోవిడ్ లో జరిగే ఇక్కడ వీళ్ళ దేశాలకి సంబంధించి ఏదన్నా పండుగలు గానీ ఏమొచ్చినా సరే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అలాగే డెలివరీ ఫీల్డ్ కి, డ్రైవర్లకి డెలివరీ ఫీల్డ్ కి సంబంధించినవి ఏమన్నా ఉంటే అవి కూడా అప్లోడ్ చేసేది. నేను ఒక డెలివరీ బాయ్ కోవిడ్ లో. ఇన్షాల్లా మన ఛానల్ ఫాలో అవ్వండి, మన ఇన్స్టాగ్రామ్ ని, నా ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మీ ప్రేమకు బానిస, మీ అమ్మ ముబారక్. థ్యాంక్ యూ.